కడప నగరంలో కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి ప్రైవేట్ బిల్డింగ్లో బీసీ బాలికల వసతి కానీ గత 18 సంవత్సరాలుగా అక్కడే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో రాయలసీమ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు కడప నగరంలో చదువుకోవడానికి వస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్లకు ఈరోజు శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రైవేట్ బిల్డింగ్లు ఎట్లా వసతి కల్పిస్తారని చెప్పి మేము కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే గత నెల రోజులుగా బీసీ సంఘాలుగా ఆర్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా అనేక సార్లు డిఆర్ఓ గారిని కలెక్టర్ గారిని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లను ఈ హాస్టల్ భవనం ప్రమాదంలో ఉన్నది, ఈ హాస్టల్ని మార్చాలి బీసీ భవన్లకు అని చెప్పి వినతి పత్రాలు ఇచ్చాం. అయినా స్పందించలేదు. మేము అందుకే ఈరోజు అన్ని సంఘాలుగా ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ఆ పిల్లలకి ఏం జరిగినా అది జిల్లా కలెక్టర్ గారే బాధ్యత వహించాలి, బీసీ వెల్ఫేర్ అధికారులే బాధ్యత వహించాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. 120 నుంచి 200 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం చదవడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి బాలికల ప్రాణాలు లెక్కలేని తరంతో వివరించడం అనేది ఇది అత్యంత దుర్మార్గం. ఓల్డ్ రిమ్స్ లో బీసీ భవన్ ఉంది, 6 కోట్ల రూపాయలతో భవనం నిర్మిస్తే దాని పక్కనే ఇంకొక భవనం నిర్మించారు. అది ఎవరి పర్మిషన్ తోటి నిర్మించారు ఇవాళ తేల్చాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఒక సంఘం పేరుతోటి భవనం నిర్మించి అక్కడ లక్షల రూపాయలు ఫ్రాడ్ చేశారని చెప్పి ఇవాళ అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. వాటి మీద చర్యలు తీసుకోరు. బీసీ భవన్కు ఓ ప్రైవేట్ వ్యక్తి పేరుతోటి కరెంటు బిల్లు ఎట్లా వస్తుంది, దాని నిర్వహణకు ఒక ప్రైవేట్ సంఘానికి సభ్యులుగా ఎట్లా నియమిస్తారు, వీటన్నిటి మీద వరకు తేల్చాల్సిన అవసరం ఉన్నది. 6 కోట్ల బీసీ భవన్ నిర్మాణ నిధులు ఎట్లా పోయాయో తేల్చాల్సిన అవసరం ఉన్నది. అందుకనే జిల్లా కలెక్టర్ గారిని ఈ అంశాల మీద ప్రధానంగా ఎంక్వైరీ వేయాలని, ఈ సమస్యలు పరిష్కారం చేయాలని యుద్ధ ప్రాతిపదికన ఏదైతే పడిపోయేటువంటి బిల్డింగ్ లో హాస్టల్ ఉందో ఆ బిల్డింగ్ ను ప్రత్యామ్నాయంగా బీసీ భవన్ లో చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో బీసీ సంఘాలు విద్యార్థి సంఘాలుగా మేమే బీసీ భవన్ లకి విద్యార్థులు చేర్చే కార్యక్రమంగా చేపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఓబ్లేసు ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు.